అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాంటికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే, నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు, గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా. మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయినాను. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నా ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టును తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాలు నరకొట్టండి. వాడి మోచేతులు నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్టింగ్, yes sir. ప్లీజ్ సార్, వద్దండి. మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసాను మనపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? లాగుకురా మహాపాపం. అయ్యో, కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం. పోలీస్ స్టేషన్ ఏమైపోవాలనుకున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాటలు. మీ మూలంగా నా పరువు పోతుందా?
సారీ రా. ఏంటో వాడు కోపం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకు అప్పివ్వడరా? ఒరే, ఒరే, అడుగు. ఆగరా రే. సారీ ఏయ్. సారీ సారీ. హలో ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం? మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలమేరా. నేను ఇక మీతో ఉండలేదు. బాయ్. మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు. మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. రాస్కెల్స్. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తానంతే. థ్యాంక్స్ రా. ఆ దూకేదేదో ఇద్దరు జాయింట్ గా దూకండి. సరే, జై బజరంగ బలి. ఏయ్, సుధా! అమ్మా! రేయ్, నీతో పాటు నేను. అమ్మా! పైకి రండిరా. అగరబత్తి గడి తల పగిలింది. అయితే తొందరగా పద. నన్ను లాగండి. అగరబత్తి గారు చూస్తాడు. ఒక్క పని చేయరా మీరు. ఇరిటేటింగ్ ఇడియట్. ఒరేయ్, నువ్వేమైనా తిట్టరా. యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా? ఓకే, బట్ వన్ నువ్వు ఏ కండిషన్. కండిషన్ పెట్టినా ఒప్పుకుంటారా? కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకురా. ప్లీజ్. ఈ లాడ్జి ఖాళీ చేయాలి. మరి ఎక్కడ ఉంటావు? ఇల్లు అద్దెకి తీసుకున్నాం. రైట్ సుధా, నేను పైకి వెళ్ళి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను. ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఒరే శివ, సామాన్లు జాగ్రత్తగా పడరా. ఈ గాడిద బరువంతా నేనే మొయ్యాలా? నాకు టైం వస్తుందిరా. శనిగ్రహం నీ మీద టప్పుకుని దూతే నువ్వు పుట్టుకుని దాస్తావు. హాయ్ యంగ్ మ్యాన్, కమ్ హియర్. నన్నేనా? నైస్. సో స్మార్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ ఏ యూ. ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట. అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అమ్మా, నేను బజార్కి వెళ్ళొస్తాను. ఇదిగో, తొందరగా వచ్చే. అందమైన అమ్మాయి, కొంచెం అమ్మాయికత్వం. అమ్మా! బరువంతా నానే తిని పెట్టావు కదరా. థ్యాంక్స్ అండి. ఏ కమరా మేరా హై అంటే ఈ గది నాది. అయితే ఈ గది నాది. పరిగెడుతున్నాడే. అరే రైట్ సుధా, ఆ. నీ మెడికల్ కిట్ ఇక్కడ ఒరేయ్, ఒరేయ్, పెట్టావు. ఒరేయ్, ఒరేయ్. ఆగరా. ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా. ఈ గది గోడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను. ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీలోంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను. సరేనా? ఓకే. చేయనరు రైట్ శివ, ఆ. ఈ ఫ్లాట్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీలు ఉండే చోటు. మర్యాదగా ఉండండి. నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి. వీడు మొహాన పడాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి. ఈలోపు న్యూసెన్స్ చేశావో తోలు తీసేస్తాను. జాగ్రత్తగా ఉండండి. రాయ్ శివాజీ, నేను చెప్పింది గుర్తుందిగా? తలుపేసుకో. అలాగే నువ్వు వెళ్ళరా. అమ్మయ్య, పోస్టర్స్. అబ్బా, ఏం పోస్టర్స్ రా. ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా. వాడి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిసిపోకురా. నా హార్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఒక నిమిషం ఆగి లోపలికి రా. ఆ! అబ్బో, ఓహో, ఏ యాంగిల్ చూసినా అందవేరా. అబ్బా, పులకమే అహో మహోదయం. చిరు బ్రదర్, కొంచెం తప్పుకుంటావా? చెయ్యి తీయమంటుంటే. దేవి, శ్రీదేవి. ఇక్కడ పెడదాం.
ఇది బాలేదు. ఇది బాలేదు. ఇది బెటర్. దేవి దేవియా? శ్రీదేవి అమ్మో. అమ్మో రే, ఫ్లాట్ లో ఇలాంటి పోస్టర్స్ అంటిస్తే వాడు నీ తోలు తీస్తాడు, గుర్తుందా? మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను, గుర్తుంచుకో. ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్లో తయారు చేస్తానమాట. మదిలో ఉండేదే గదిలో ఉంటుంది, గదితో మాత్రం ఆగదు. ఇంకా అమ్మో. వీళ్ళ లాడ్జిని అయితే వదిలాడు గాని శ్రీదేవి పిచ్చి మాత్రం పొలం కర్మరా బాబు. ఒరేయ్, మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా. మీ ఇద్దరికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇడియట్స్. మీరా? నా పేరు శివ. ఈ రోజు పై ఫ్లాట్ లో దిగాం. నేను బిందియా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాను. ఓహ్ మర్చిపోయాను, 1 మినిట్. ఇవి మా కంపెనీ బొట్లు అండి, శాంపిల్ తీసుకోండి. నాకు అదృష్టం లేదు. ఒరే సుధా, ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశానురా. పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. దేవుడు చాలా అన్యాయం చేశాడురా. నాకు మాత్రం మేలే జరిగింది. మెట్లెక్కుతుంటే కత్తి లాంటి అమ్మాయి ఎదురొచ్చింది. హాయ్ రాజేష్ ఖన్నా. నేను రాజేష్ ఖన్నాను కాదండి అన్నాను. అయినా సరే మీరు సినిమా హీరోలా ఉన్నారంతే. నేను కొంచెం సిగ్గుపడ్డాను. సాయంకాలం టీకి రమ్మందిరా. ఒట్టు ఒట్టు వారి వారియా వీడేవాడు. నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా. ఆహా. కింద నీతోని మాట్లాడింది పోరి గదెవరనుకున్నావా? నా మన్మరాల్. అబ్బా. నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకుని ఆ. ఇంకా సుంటి గలీజ్ మాట అంది. ఏమనుకోకు. ఇంకా చిన్న పోర్లెక్కి గట్లా మాట్లాడుతుంది. నా దమా ఖరాబ్ చేస్తుంది. ఏం చేయాలి? అయ్యో ఉందిలే మంచి పార్టీ ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాల భైరవి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా, ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. Congrats, రాజండు ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది మొండి మొక్క కాదురా. మాట్లాడేది ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? రేపు ఆయన మొహం ఎలా చూడాలి? తెలివి ఎక్కువైపోయి చదువుకోక ముందు కాకరకాయని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టుంది వాడి పరిస్థితి. నువ్వు వెళ్ళి మాట్లాడు వాడితో నిదానంగా. ఒరే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా. నువ్వు చదువుకున్నవాడివి. ఏది మంచో ఏది చెడో కాస్త ఆలోచించరా. పోరి నేను మార్కెట్ పోతాండా. లోపల మంచిగా కడిగి పెట్టుకో. గట్లనే. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటరు బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? అవ్ అవ్. ఇదేందివా కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో కుక్క తీరున. మేడం మేడం, బాత్రూమ్ క్లీనింగ్ కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. 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 కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు
ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా గదేదో మందుల కంపెనీలో నౌకరు చేస్తానని చెప్పని మరి ఇట్లా పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా పార్ట్ టైం జాబ్, మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే సిగ్గుపడినా ఆ? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను అనుకో చెవులో పువ్వు పెట్టడేందుకు ఇట్లా చూడు పాండవ వనవాసం సైన్మా చూసినావు ఇంటర్వెల్ లో పాస్ అందులో ఎంటి లేడా ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది గది ఉంటుంది ఉంది. గది అట్టుకు కొడతాది ఒక్క పాలు ఇట్లా వచ్చినావంటే గది ఎత్తుకో గట అయితే ప్యాంటు కిందకి దించు తిట్టున్నా గది పట్టుకో పెట్టుకున్నా ఇంకా పో. పో. పోరి అసలు నీ కథ ఏంటి ఆ? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు ఇప్పుడు చూసినావా నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరుని పోరాడు పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది గదేదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి చూడు అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపిండ్రి నువ్వు కూడా గిట్లా చేసినావనుకో నేనేమైపోవాలి అందుకేనమ్మా జరంత మంచిగుండి హుషారుండాలి బిడ్డ నా మాటినమ్మా పద సారీ. ఫ్లైట్ ల్యాండింగ్ ఎన్ని గంటలకు రా? 11:40 డ్రైవర్ త్వరగా పని. క్లైమేట్ ఏం బాగలేదు. మన ట్రావెల్స్ పొజిషన్ ఏమిటి? ఒరిస్సా కోస్ట్ లైన్ లో ఉన్నాయి సార్. హాల్మార్క్ కంపెనీ వాళ్ళు చెక్కు పంపించారా? పంపించారు సార్. 34 lakhs డీడీ పంపించారు. ప్యాకింగ్ సరిగ్గా లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ సరిగ్గా ఉందట. గుడ్ మార్నింగ్ జాన్సన్. ఓ వెల్కమ్. హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్. నీ పాప? నో, మన పాప. రాబర్ట్ ప్రేమనిపది? ఎస్ సార్. లేదు బాస్. నాన్ సెన్స్. రోసి రావాల్సింది రాలేదు, ఏమైనట్టు? రాబర్ట్ బాంబే కనెక్ట్ చెయ్యి. మైకేల్, బాస్తో మాట్లాడు. ఏమిటి ఎంటీ ప్రేమ పంపించావు? ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? రోజీ, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా? లేదు సార్, డైరెక్ట్ గానే వచ్చాను. రాబర్ట్ ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేసి ఏమైందో కనుక్కో. శివాజీ కాఫీ పట్రా. పెడతారా కాఫీ? నా లైఫ్ అంతా నీ గొడ్డి జాగ్రత్తగా సరిపోతుంది. రే శ్రీదేవి బూటుతో కొడతా, చెప్పింది చేయి. రే శివాజీ పేపర్ పట్రా. తెస్తాలే. ఏదో ఆడలోటి పైగా. ఇదిగో చావు. పేపర్ ఎదురా. Hmm. 嗯 Hmm. 嗯。 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 Hmm. 嗯. 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 嗯.
ఆహా, శ్రీదేవి చెల్లెలు పెళ్ళా? మరి నాకు ఇన్విటేషన్ పంపలేదే? ఎవడో దివారుగాడికి ఇచ్చుంటారు ఇన్విటేషన్ పోస్ట్ చేయమని, వాడెక్కడో పడేసి ఉంటాడు. మన వారఫలం అలా ఉంది, కనీసం దినఫలం చూద్దాం ఎలా ఉందో. దినఫలం శుక్రవారం పంచమి, అనుకోని బహుమతి. ఆహా, అనుకోని బహుమతి. ఆ, ఆ, ఆహా. శివాజీ, ఏమిట్రా? చూడు. అరే బుజ్జి తల్లి పాప. అది పాప, బుజ్జి, తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. ఆ? నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీకు పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పోలి చూసి కనిపెడతాం. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు, ఆహా, అచ్చు కుదిరినట్టు మన ఆనందగారి పోలికే. అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా? చేసేదే ఉంది. శుక్రవారం పూట మినీ లక్ష్మీదేవి మన గుమ్మలోకి వచ్చింది. సకల లాంఛనాలతో లోపలికి తీసుకెళ్ళడమే. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మీ కూతురా? మా పాపే. మళ్ళెవరండి? మీ కళ్ళకి మేము పెళ్ళిన వాళ్ళ కనిపిస్తున్నావా? అవునండి, మేము బ్రహ్మచారం. మరెవరు పాప? మా 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 ఆనంద్ గారి పాప. ఆనంద్ గారికి పెళ్ళయిందా? ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే. ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి. ఆవిడకి హాస్పిటల్ ఉంటుంది. పాపం వాడి వైఫ్ని చూసుకోవాలి కదండి. పాపను మాకు అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. పాపం ఆకలిస్తున్నట్టుందండి, అందుకనే ఏడుస్తుంది. పాలు పట్టండి. వెళ్ళి పాలు పట్ట. నువ్వు తీసుకురావచ్చు. మా వాడికి కొంచెం గారాబం ఎక్కువలేండి. గ్లాస్ పాలు తీసలేదా? ఒరేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? మా వాడికి ఆలోచన ఎక్కువ, బుద్ధి తక్కువ అండి. మీరేమనుకోవద్దు. లోపల నా జేబులో డబ్బులు ఉంటాయి. వెళ్ళి పాప బీరు సీసపట్రా, పాల సీసపట్రా. అలాగే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు. మీలాంటి వాళ్ళని చూస్తే మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి. పిల్లాడు కదండి, కొంచెం ఉడుకుమోతూ అలా తోస్తుంటాడు. గుర్తొస్తుందండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ తోటి కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫెరెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వాడికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది. ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు. అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా,
నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా, నువ్వు నాకు వాడినట్టు ఒట్టు. సారీ రా, సారీ చెప్పాను కదరా. ఒరే. సుధా, నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా అది. రే సుధా, రే ఆగా అంటే. వాట్ హ్యాపెండ్? సార్, మన రోజు వచ్చిన ఫ్లైట్ లోనే మరో లేడీ ప్రామ్ తో వచ్చిందట. ఎయిర్పోర్ట్ లో ఒక పోర్టర్ చెప్పాడు. సో మన ప్రేమ్ నా లేడీ తీసుకువెళ్ళిందనమాట. రైట్. రాబర్ట్ సార్, ఆ లేడీ ఎవరో ఎక్కడుంటుందో వెతకండి. మన ప్రేమ్ మనకు వచ్చేటట్టు చూడండి. వెళ్ళండి. ఆపరా, అదిగోరా ప్రామ్. చెప్పరా చెప్పరా. దిగండి దిగండి. Come on. Hey, ఆగరా, ఆగరా. ఇదిగో సార్, ఇంకో ప్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రాం కాదురా, అసలు ప్రాం దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదురా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. పదండ్రా. క్యాచ్ పట్టింది లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో తాత, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడా? తగలరాని చోట. అదే ఎక్కడా అని చెప్పలేను. హలో. వద్దు కానీ గట్ల చెప్పదు. చెప్పొద్దా? బోరి, నువ్వు లోపలికి పో. దిశ మాట్లాడకూడదు పో. నువ్వు ఆసుపత్రికి పో. చెప్పనీయలేదే. ఏది పౌడర్ అయినా అది నా బంగారు కొండ కదు, నా బుజ్జి పాప కదు. ఏది ఏడకూడదమ్మా, ఏడకూడదు. దిష్టి తగలకుండా నీకు చుక్క పెడతాను. చుక్క ఎక్కడ పెట్టాలబ్బా? ఏమండి, రండి. ఇందాక షాపింగ్కి వెళ్ళానండి. ఆ, పాపకు బాగుంటుందని ఈ గౌన్ తీసుకొచ్చాను. ఆ, బ్లూ కలర్ అండి. ఆ కలర్ అంటే నాకు భలే ఇష్టం అండి. మీది ఎలాగైనా మంచి సెలక్షన్ అండి. ఏది ఆ, సమయానికి వచ్చి రక్షించారండి. రక్షించడం ఏంటండి? ఆ, ఏం చెప్పంటారండి, మా వాడు మై డ్యూటీ నాకు వదిలేసి వాడు మందులు అమ్ముకునే డ్యూటీకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని అవసరాలు అనుకుంటున్నారు? అవస్థ ఏమిటండి? పాపాయికి స్నానం చేయించడం, పౌడర్ రాయటం, బట్టలు తొరగటం, ఆఖరికి బొట్టు ఎక్కడ పెట్టాలో కూడా తెలియటం లేదండి. ఇలా ఇవ్వండి. ఆ, రండి. అరే, నేను కరెక్ట్గా అక్కడే పెట్టాలనుకున్నానండి. కాకపోతే లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలని కన్ఫ్యూజ్ వచ్చి ఆగిపోయాను అనమాట. వస్తానండి. ఎన్నిసార్లు పోస్తావే, ఎన్నిసార్లు పోస్తావు? ఇప్పటికి ఇది 5వ సారి. అబ్బా, ఇదిగో ఆఖరి ముక్క, ఇంకా పోసిన ముక్కలేవంతే. థ్యాంక్ యూ.
హాయ్ మ్యాగీ. హాయ్ గ్లైకోడిన్. క్రేజీస్ జాస్తి తింటున్నావా? నీకు బనానా బింజ్ ఇష్టం అనుకున్నానే. ఆఫ్ కోర్స్, ఈవేళ స్టాక్ లేదు. నీకేం కావాలి? నాకు హాట్ బేబీ కావాలి. ఏ మ్యాన్, దేర్ ఇస్ నో హాట్ బేబీ. ఇక్కడ అన్ని కూల్ బేబీలే. అయితే బేబీ క్రీమ్ కావాలి. తిండి తినాలి అంటే రేట్లు ఏదొస్తాయన్నట్టు. ఏమిటి బాబాయ్, పిచ్చోళ్ళ నీరు నువ్వెత్తుకుంటున్నావు? నిన్నేనా? లేలే గీ కూరలు అడ్డెడ్డెడ్డెడ్డె చీచీ వారి సాం దినాల్సింది మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నా. ఎప్పుడు చూడు మీలో ఎవ్వరో ఒకరు ఈ బిడ్డని ఆడిస్తూనే ఉంటారు. గసలు ఈ బిడ్డకి మీకు కనెక్షన్ ఏంది బా? గసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మా చిన్నారి ముద్దుల పాప. అయ్ నేనేమన్నా గాంకెళ్ళి వచ్చినా అనుకున్నారు. గిప్పటిదాకా లేని బిడ్డ లటక్కన గిప్పుడు ఎడకెళ్ళొచ్చిందా? మా పాపేనండి. గట్లనా? వారి ఇదేమన్నా మహాభారతం అనుకున్నావు? 5 మొగోళ్ళు కలిసి ఒక్క పెండమును కట్టుకున్నట్టు 3 మొగోళ్ళు కలిసి ఒక్క బిడ్డను కనేటెందుకు? బాబాయ్ జోకేశానుకోకు, తన్న బుద్ధి అవుతుంది. ఈ పాప ఆనంద్ కూతురు. గాది గట్లా చెప్పుండ్రి. అవు మరి ఈ బిడ్డ తల్లి కాని రాదేందివా? ఏందివా గట్లా సపోర్ట్ చేయకుండా అని ఉన్నారు? నాకు సమజైందిలే. మీరంతా పోరగాండ్ల కదా, జరంతా పోకిరి పని చేసి ఉంటారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏదో ఇబ్బందుల వల్ల ఆవిడ ఇంకా ఇక్కడికి రాలేదు. మీకెందుకు ఈ గొడవ? అయినా మీ కొడుకు కోడలు విమాన ప్రమాదంలో చనిపోయారని, అందుకే మీ మనవరాలు మీతో ఉంటుందని అన్నారు. మేమన్నా ప్రశ్నించామా? ఏందివా పెద్ద మనిషి నాతో మీకు పోలిక? పెద్ద మనిషి కాబట్టి కాస్తంత పెద్ద మనసుతో ఆలోచించి పెద్ద ఆయన. గట్లనా? ఏందివా కుక్క పిల్లని తిన్న అవు అని పడతారు. చల్ ఇగో యాది మర్చినా, ఈ టౌన్ లా చంటి బిడ్డలు ఎత్తుకపోయి గుడ్డు బిక్కి తినే బద్మాష్ గాళ్ళు వచ్చింటంట. జరంత మంచిగా చూసుకోండి బిడ్డ. ఇది ఫేస్ ఏంట్రా బాబు? కటన్స్ ఎలా ఉన్నాయిరా? నీ మొహలా ఉంది. అయితే చాలా బాగున్నాయి అనమాట. టీవీ ఎక్కడ పెట్టాలి సార్? ఆ మూల పెట్టు బాబు. ఏమిటయ్యా ఫ్రిడ్జ్ అది? మీరు ఒకసారి ఫోన్ చేయండి సార్. బాస్, ప్రేమ ఇంకా దొరకలేదు. ఇంకో 2 రోజులు అవకాశం ఇవ్వండి బాస్. సరే, నువ్వు అడిగినంత టైం ఇస్తున్నాను. ఊరంతా గాలించి ప్రేమ ఎక్కడున్నా పట్టుకురండి. వెళ్ళండి. ఇక నా గడ్డం గుచ్చుకోదు మాయా. మాయా 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 మాయా
బాబు మాయం చూసావా? మాయా మాయా బాబు మా మాయం చూసావా? చూడలేదు. అమ్మ దొంగ నువ్వు ఇక్కడున్నావా? దామ్మా నువ్వు ఇక్కడున్నావమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఓ అడ్డు పౌడర్ వేసుకుంటున్నావా? ఎంత అందంగా ఉన్నావమ్మా. రామారా, నువ్వు కనపడకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మా లాక్మీ పౌడర్ ఎన్ని డజన్లు వేయమంటారు? ఓ 10 డజన్లు వెయ్యి. 10 డజన్లా? అవునయ్యా, ఈ మధ్య ప్రతి ఒక్కరూ అదే అడుగుతున్నారు. ఏం మాయ చేశారో ఏమిటో. మాయ అంతా మాయ చేసింది సార్. మీలాగే ఒక్కొక్క షాప్ వాడు ఇన్ని డజన్లు అడ్రస్ ఇస్తే నా టార్గెట్ 1 వీక్లోనే పూర్తవుతుంది. ఉయ్యాల జంపాల బలిజన్న తిమ్మరుసు. ఎన్నిసార్లు చెప్పినా ఈ కోతి బాబాయ్కి బుద్ధి లేదమ్మా. చూడు ఎలా బెల్లు కొడుతున్నాడు. మనం వెళ్ళి చూద్దాం దా. మన కోసం ఏం తీసుకొచ్చాడు అడుగుదాం. మాయా నా బంగారు తల్లి. రేయ్, ఇది మన ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏమిటో కానీ నా జాతకమే మారిపోయిందిరా. ఆర్డర్లో పిచ్చగా బుక్ అవుతుంది అనుకో. నీ ఆర్డర్ సంగతి ఏమో గానీ నన్ను మాత్రం క్షణం తీరిక లేకుండా ఏడిపిస్తోంది. ఆ కష్టాలన్నీ మేము పడ్డాం బాబాయ్. కాకపోతే మేము టెంపరీ. కన్న తండ్రి కాబట్టి నువ్వు పర్మనెంట్ గా చూసుకోవాలి. అబ్బా మళ్ళీ కూర్చుందిరా. కడుగు. నేను డ్యూటీలో ఉండగా రోజుకు 5 సార్లు గడిగేవాడిని. రే డిలే చేయకరా, పాప కోపం వస్తుంది. అప్పుడేమైంది నాన్న, ముందుంది ముసల పండగ. కడిగి బాగా కడిగి. అది ఏటేమంటారు బాబు? వంకాయలంతా 3 రూపాయలండి. అరకిలో మంచిది చూసేరివి. అలాగే బాబు. ఎవర్రా ఈ పిల్ల? కాళికమ్మ గుడి కాడ దొరికిందిరా. ఆ ఖాళీ మనకడ కంపింది అనుకో. అవును కాని ఈ పిల్ల కలెక్షన్ ఎంత వస్తుంది అంటావు? కళ్ళు తీసేస్తే రోజుకు 100. ఒరే చేయి తీసేత్తేనా? 25. 2 కళ్ళు తీసేస్తారా? 50 రూపాయలు వస్తాయి. అయితే కళ్ళు తీసేద్దాంరా. మరి జగదంబ సెంటర్ గారు దొరికిన పిల్లలు కళ్ళు తీసేసినాం కదా. కానీ మరి మాయా ఏమ్మా నిద్ర పట్టడం లేదా? గల్లీ గల్లీలా గుసాగించిన కుల మనసులోకి లాగడతావు, పొయ్యిలల్లి పెడతావు, ఎంత మరకళ్ళు కొడతావు, నన్నది కసలేవు, నన్నది కసలేవు. వైజాగు ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలుకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. వారి వద్దు, గీ దొంగతనం చేసేది నువ్వా? కొట్టుకు కొట్టుకు. వారి ఆఫీసులో నౌకరు చేస్తున్నావు, మస్తు పైసలు సంపాదిస్తున్నావు, బట్టలు లేకుండా అడుక్కు తినాలి గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. చది నువ్వు చేసే లుచ్చ పని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు ఏడికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ ఇదన్నమాట. ఇంక నీ ఫ్లాట్ లో దొంగతనం చేయంలే బాబాయ్. గంటే పక్క పిల్లాట్లో నుక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ్ల వండేవనుకో నిన్ను కవర్ స్థానికి పంపుతా.
అది పాకిస్తాన్ గట్టా ఇట్టా బాబాయ్. లే, ప్రతి ఊరికి ఉత్తరాన్ని ఉంటుంది చూడు శ్మశానం, ఆరగ పంపుతా. గడదరి గదిటి ఇంకా బా ఏమిట్రా అందరూ డల్గా ఉన్నారు? ఇలాంటి ప్రాముల్లో ఇది 8వ, దీనిలో కూడా ఏం లేవు. బాసు కావలసిన అసలు ప్రాణం దొరకపోతే మనంతా చూస్తారా? ఆయన కోసం కాకపోయినా నా కోసం వెతకండి. వెళ్ళండి రా. అమ్మ బుజ్జులు, నాన్న బుజ్జులు. బుజ్జమ్మా వెళ్ళొస్తాను. నాన్న పెయింటింగ్ క్లాస్ లో పడిపోయి పాప పాలు పడడం మర్చిపోకు. ఇదిగో పాలు సిస్సా, నేను వెళ్ళొస్తాను మరి. ఒరే వీడి నీ కోసం పిచ్చుకులా తిరుగుతున్నాడు రా. ఏమిట్రా దారి తప్పొచ్చావు? ఏం లేదురా, నీతో చిన్న పని నుండి వచ్చాను రా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగాడు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోడు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పుచ్చు కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాన్ని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు. ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనలా? రేయ్, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రేయ్, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. మాయా, నిద్ర లేచావమ్మా? నా దగ్గరికి వస్తావా? దా. అడ్డ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 డ్
పాలు తాగు. అబ్బా ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చం రేఖలా లేదు. రేఖ, దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చం ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడు చూడండి రా. She is the type of girl I need. చాలా బాగుందిరా, కానీ చూడ్డానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందట. బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నానా? నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. టరటట్ట. ఇదిగో ఏమిటి అది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అస్కి అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఉంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు.
చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా ఇంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఇలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. Smile, darling. Okay. Now one with the dog. That's it. Smile. Beautiful. ఆనంద్ అంటే మీరేనా? Yes. మీతో కొంచెం మాట్లాడాలి. Oh, Meera. హౌ డేర్ యూ! పరిచయం లేని వ్యక్తుల్ని నీ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి వాటిని పబ్లిసిటీకి ఉపయోగించుకుని బిజినెస్ చేస్తావా? ఇట్స్ ఎ షేమ్ ఆన్ యువర్ పార్ట్. అసలు ఇలాంటి ఫోటో తీయడానికి నేనే దొరికానా? నేనేమైనా నీ మోడల్లా? నీ గర్ల్ ఫ్రెండ్ నీ ఇష్టం వచ్చినట్టు ఫోటో తీయడానికి? అది ఇలాంటి తామర దొరద కంపెనీలకు వాడతావా? అంత చీప్ గా కనిపిస్తున్నానా? వాట్ యు థింక్ ఆఫ్? yes coming. Hi. hello daddy, meet my friend Anand. Namaskaram. నైస్ టు మీట్ యూ మిస్టర్ ఆనంద్. Pleased to meet you. ప్లీజ్ కమ్. కాలికేమైంది? షర్ట్లు ఆడుతుంటే దెబ్బ తగిలింది. టిట్ వర్క్ చేయించుకున్నావా? ఇప్పటిదాకా మా డాడీ చెప్పారు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? చెప్పింది సిల్లీగా తీసుకోకు. ఇంజెక్షన్ చేయించుకోకపోతే సెప్టిక్ అవుతుంది. బాగా చెప్పే బాబు. ఏం చేస్తుంటావు? అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్నండి. ఐసే. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. ఇంజెక్షన్ తీసుకోవడం మర్చిపోకమ్మా. ఏయ్, ఏంటి ఇందాక అంటున్నావు? టెట్రాక్ చేయించుకోవాలా? అసలు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా? అయితే నాకు ఆ దెబ్బని ముద్దు పెట్టుకోవాలని ఉంది. పెట్టుకో చూద్దాం. ఏయ్ సునీత, ఏయ్ సునీత, సునీత ఆగు. Come on. ఏయ్ ఏయ్ సునీత, ఏయ్ సునీత. ఆనంద్. ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావు? నాకు ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఫోన్ చేస్తాలే. మూవ్. Oh, come on. Malini, turn this side. Is this okay? Yeah, that's fine. Oh,